తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లో స్పష్టమైన మార్పు వచ్చిందని టీడీపీ నేతలు క్యాడర్ అంటుంది. ఎన్నికల కోసం కొత్త అస్త్రాలతో సిద్ధమవుతున్నారని ప్రచారం సాగింది. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో స్వయంగా ఓటమి, పార్టీ అనూహ్యంగా 23 సీట్లకు పడిపోవడం, ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత తనను వైసీపీ అవహేళన చేయడం లోకేష్లో కసిని పెంచాయి. ఈసారి తమ యువత సత్తా ఏంటో చూపిస్తారని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అనూహ్యంగా లోకేష్ సైలెంట్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్తృతంగా జనంలోకి వెళ్తున్నారు. కానీ యువగలం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు లోకేష్ కూడా జనంలోకి వెళ్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఓ పక్క చంద్రబాబు దూసుకుపోతుంటే లోకేష్ ప్రణాళిక ఏంటి అని, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇటీవల ఢిల్లీకి వెళ్ళి వచ్చినట్టు మాత్రం ఓ న్యూస్ బయటకు వచ్చింది. బీజేపీతో సయోధ్య కోసం లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే అందులో వాస్తవం లేదని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో లోకేష్ జోక్యాన్ని బాబు ఎక్కువగా ప్రోత్సహించడం లేదని, అందుకే సైలెంట్ అయ్యారన్న చర్చలు సాగుతున్నాయి. గత కొంతకాలంగా టీడీపీ టికెట్ రేస్లో ఉన్న వాళ్ళు లోకేష్ వెంట తిరుగుతున్నారు. లోకేష్ వెంట తిరిగితే టికెట్ దక్కుతుందని భావించి చాలామంది లోకేష్తో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి వాళ్ళ సంఖ్య మరీ ఎక్కువగా ఉందని, దీనికి మొదట్లోనే చెక్ పెట్టకపోతే ఇబ్బందులు తప్పవనే భావనలో బాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లోకేష్కు తాజా పరిస్థితిని చంద్రబాబు వివరించినట్టుగా తెలుస్తుంది. అందుకే 4-5 నియోజకవర్గాల్లో మినహాయిస్తే తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని లోకేష్ సైతం పట్టుపడడం లేదని సమాచారం. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబు చేపట్టారు. ఇదే విషయం బాబు లోకేష్కు వివరించినట్టు టాక్. అందుకే తన దగ్గరికి సీట్ విషయంలో వస్తున్న వారికి కూడా తను జోక్యం చేసుకోలేనని లోకేష్ చెబుతున్నారని తెలిసింది. కొంతకాలంగా లోకేష్ టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పెద్దగా అందుబాటులో లేరు. బాబు ప్రజల్లో తిరుగుతుంటే అంతర్గతంగా జరగాల్సిన పనులపై లోకేష్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో మరో చర్చ సాగుతుంది. పాదయాత్ర ముగిసిన తర్వాత లోకేష్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అవుతారని లోకేష్ చెప్పారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసేనలో మంట రేపాయి. ఇదంతా టీడీపీ వ్యూహం ప్రకారమే జరిగింది అనేవారు లేకపోలేదు. ఒక రకంగా సీఎం పీఠంపై జనసేన పెట్టుకున్న ఆశలపై చెక్ పెట్టి ఆ తర్వాత లోకేష్ సైడ్ అయ్యారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాక ప్రజాక్షేత్రంలో చంద్రబాబు తిరుగుతుంటే ఇతర కార్యక్రమాలపై లోకేష్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా తన ప్రభావం చూపించాలని, లేదంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని లోకేష్కి అర్థమైంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్నటి వరకు కష్టపడ్డారు. పార్టీ అధినేత వారసుడిగా ఏ అంశంలోనూ వెనుకబడకూడదనే ఉద్దేశంతో పనిచేసినట్టు టీడీపీ నేతలే చెప్పారు. అలాగే వైసీపీ విమర్శలకు సమాధానం చెప్పేలా మంగళగిరిలో ఈసారి తన గెలుపు కోసం బాటలు వేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి మంగళగిరిలో తటస్థ ఓటర్లతో భేటీ అయ్యారు. మంగళగిరిలో చేనేతలు, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే రోజుల్లో వారి కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై గతంలోనే చర్చించారు. అమరావతి పరిధిలోకి వచ్చే మంగళగిరి నియోజకవర్గంపై రాజధాని మార్పు ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత వైసీపీలో వర్గపోరు కలగజేసేలా వస్తుందని లోకేష్ నమ్ముతున్నారు. వైసీపీలో ఇన్ఛార్జ్ మార్పు తర్వాత ఆర్కే హస్తం వైపు వెళ్ళారు. అలాగే గంజి చిరంజీవితో టికెట్ కోసం పోటు పడుతున్న కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు వర్గం కూడా ఆయనకు సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిణామాలని అనుకూలంగా మార్చుకునే క్రమంలోనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాక లోకేష్ ప్రజల్లోకి వెళ్తే జనసేన శ్రేణులు సహకరించడం సందేహమే. ఈసారి బాబుకు మద్దతు ఇస్తే భవిష్యత్ తమదే అని కూడా కొందరు జనసేన నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి బాబు ఫోకస్ అయ్యేలా లోకేష్ సైలెంట్ అయినట్టు తెలుస్తుంది. మంగళగిరిలో తాను గెలవడం, రాష్ట్రంలో పార్టీలో అధికారంలోకి వస్తే ఆ తర్వాత పాలనలో తాను కీలకం కావడం ఖాయం. అందుకే లోకేష్ కాస్త సైలెంట్ అయినట్టు, బాబు కూడా కొంత సైలెంట్గా ఉండాలని కోరినట్టు తెలుస్తుంది. మరి వీరి వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.